हरे कृष्णा माता जी धन्यवाद। हरे कृष्णा माता जी धन्यवाद प्रणाम। हरे कृष्णा डियर हरे डिवोटीज, हरे అందరికీ कृष्ण మన माता जी धन्यवाद। తెలుగు గీత భగవద్గీత కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. మనం చక్కగా हरे कृष्ण భగవద్గీత माता దర్శనం जी धन्यवाद చేసుకుని प्रणाम। మంగళాచరణ చేసుకుని మన సెషన్ లో కడుపు పెడతాం. హరే కృష్ణ డివోటీస్, हरे कृष्ण माता जी दंड प्रणाम। हरे कृष्णा माता हरे जी। कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ డివోటీస్ ధన్యవాద ప్రణామం అండి. మాతాజీ papai yang kecil sebenarnya kita kisah హరే nih కృష్ణ. धन्यवाद। बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనం 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలో ఉన్నామండి. ఈ రోజు మనం 5 మరియు 6 శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవాను వాచ బహూను మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి, నాకు అవన్నీను జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు వానిని జ్ఞప్తి అందుంచు కొనజాలవు. మరి కృష్ణ ఎవరన్నా రీసైట్ చేస్తారండి? हरे कृष्ण माता जी। माता जी ఎస్ మాతాజీ రీసైట్ చేయండి. श्री भगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परन्तप। థ్యాంక్ हरे యూ कृष्ण माता जी। कृष्ण माताजी నేను చదవనా మాతాజీ? మీరు 6వ శ్లోకం చదువుదురు కానండి. ఓకే. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. జన్మలేని వాడనైనను నా దివ్య దేహము ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతియుగమునందును అవతరింతును. మాతాజీ రీసెర్చ్. నన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. థ్యాంక్ యూ మాతాజీ. సో చాలా అద్భుతమైన శ్లోకాల్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. మనం చూస్తే భగవద్గీత 700 శ్లోకాల్లో చాలా మందికి కర్మయోగంలో మన కర్మ ఎలా ఆచరించాలి, కర్మణ్యేవాధికారస్తే ఒకటి బాగా వస్తుంది. ఆ తర్వాత బాగా ఫెమిలియర్ గా వచ్చే శ్లోకాలంటే 4వ అధ్యాయంలో వచ్చే శ్లోకాలే కదండి. సో 4వ అధ్యాయంలో యదా యదా హి పరిత్రాణాయ సాధుయ జన్మ కర్మ చ మే దివ్యం తద్విధి ప్రణిపాతేన కదండి. ఇలాంటి అద్భుతమైన శ్లోకాలు ఎన్నో వస్తాయి. చాలా మందికి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా రిసైట్ చేస్తూ ఉంటారు కదండి. అదే విధంగా రిసైట్ చేయడంతో పాటు వాటి యొక్క అర్థాన్ని కూడా మనం చక్కగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో భగవద్గీత కేవలం రిసైటేషన్ కోసమో వినటం కోసమే కదా, అది ఏం చేయాలి, తెలుసుకుని ఆచరించదగిన జ్ఞానము. అందుకనే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అద్భుతమైన అధ్యాయం ఇది దివ్య జ్ఞానం. సో స్వామి తన యొక్క జీవుడి యొక్క ఏ కర్మ అయినా సరే సంపూర్ణమైన జ్ఞానంతో, భగవంతుడి యొక్క సంపూర్ణమైన జ్ఞానంతో ఆయనకి అర్పించమన్నాడు. సో మరి ఆయనకి అర్పించాలి అంటే ఆ సంపూర్ణమైన జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఒకటి భగవంతుడు ఇవ్వాలి, లేకపోతే ఆయన ప్రతినిధులు ఇవ్వాలి. సో ఇక్కడ అర్జునుడు ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు. భగవంతుడి నోటి ద్వారానే ఆయనకి సంబంధించిన దివ్య జ్ఞానాన్ని మనందరికీ అందేలాగా ఒక ప్రశ్న అనేది పెట్టడం జరిగింది. సో ఈ అధ్యాయం స్టార్టింగ్ లో అర్జునుడు ప్రశ్నించగానే భగవంతుడి దివ్య జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు అర్జునుడికి. సో భగవద్గీత యొక్క
హిస్టరీ మనం చెప్పుకున్నాం. మొన్న మనం మొదటి 2 శ్లోకాలు చర్చించుకున్నప్పుడు చక్కగా చెప్పుకున్నాం. భగవద్గీత ఎప్పటినుంచి మానవాళి దగ్గర ఉన్నది. ఎంతకు ముందు ఏ విధంగా వివస్వానుడికి ఇవ్వటం జరిగింది స్వామి. వివస్వాను నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు మహారాజుకి ఏ విధంగా వచ్చింది. మళ్ళీ కాలక్రమేణా ఆ పరంపర విచ్ఛిన్నం అవటం కారణంగా మళ్ళీ అది నీకు ఇస్తున్నాను అర్జున. అలాగే అర్జునుడికి ఇవ్వడానికి స్వామి అర్జునుడికి క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు కదా! ఓ స్వామి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అర్జునుడు అడగవచ్చు. కదండి క్వాలిఫికేషన్ ఏంటి? భక్తోమి సఖా చేతి, నా భక్తుడివి మరియు సఖుడివి. అంతేకాకుండా భగవద్గీత అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలండి? అట్లీస్ట్ స్వామి పట్ల అసూయ లేనివాడు అయి ఉండాలి మనం. వచ్చే శ్లోకాల్లో చెప్తారు. అర్జునుడు ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి? ఓ అర్జున, నువ్వు అసూయ లేనివాడివయ్యా. అందుకనే పరమ గుహ్యమైన జ్ఞానం 9వ అధ్యాయంలో స్వామి చెప్తాడు అర్జునుడికి ఇంకొక క్వాలిఫికేషన్ కదండి. ఒకటి భక్తుడు అయి ఉండాలి, స్వామి పట్ల అసూయ భావం లేకుండా ఉండాలి. అలాగే ఆయన ఇక్కడ అర్జునుడికి ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే ఆయన స్నేహితుడు కూడా, ప్రియతమైన వాడు కూడా కదండి. ఎప్పుడు మనకి స్వామికి ప్రియం అవుతాం? స్వామి చెప్పినట్టుగా మన జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనం కూడా స్వామికి ప్రియం అవుతాం అర్జునుడిలాగా కదండి. సో అప్పుడు ఇంకా మనం చాలా బాగా అర్థం చేసుకోగలం. అలాగని ఇప్పుడు అర్థం చేసుకోలేమా? ఇప్పుడు గనక మొదలు పెడితే మనలో ఉన్న కల్మషాలన్నీ పోయి స్వామి అసలు తనకి ప్రియం అవ్వాలంటే ఏం చేయమన్నాడో తెలుసుకుంటే మనం కూడా ఆ స్టేజ్‌కి వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఎప్పుడైతే అర్జునుడు ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న పెట్టాడు. అది వినయపూర్వకంగా, ఇది డిమాండింగ్‌గా కాదు. మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా డిమాండ్‌గా మాట్లాడకూడదు కదండీ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నాడు స్వామి. ఏం చేయాలి? వినయపూర్వకంగా మన యొక్క సందేహాలుంటే చెప్పాలి. ఎందుకంటే గురువుగారు చక్కగా శాస్త్రాల ప్రకారం చెప్తూ ఉంటారు. కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మన యొక్క అజ్ఞాన కారణంగా అది చెప్పింది ఒక్కోసారి తప్పేమో అనిపిస్తుంది. కానీ అది నిజంగా 100% కరెక్టే. కానీ మనకు అర్థం చేసుకునే జ్ఞానం లేదు. అంత తెలివి లేదు. అప్పుడు ఏం చేయాలి? గురువుగారిని చాలా వినయపూర్వకంగా అడగాలి. ఓ గురువుగారు దీన్ని ఎలా అర్థం చేసుకోగలనండి నేనున్న స్థితిలో అని వినయపూర్వకంగా అడగాలి. ఇక్కడ అర్జునుడు అదే అడిగాడు. సూర్యదేవుడైన వివస్వానుడు జన్మజే మీకంటే చాలా పూర్వుడు కదయ్యా! నువ్వు నా మేనత్త కుమారుడు లాంటి వాడివి. సో మరి ఈ జ్ఞానం అతనికి నువ్వు ఎలా ఉపదేశించావని నేను ఎలా అర్థం చేసుకోగలను స్వామి అని చక్కగా ఎంతో వినయంగా అడిగాడు. ఓ డిమాండ్ చేయలేదు. ఓ నువ్వు తప్పు చెప్తున్నావని ఏమి సందేహపడలేదు స్వామి పట్ల. సో మనం అర్జున్ నుంచి చాలా తెలుసుకోవాలి కదండి. అర్జున్ నుంచి ఎంత తెలుసుకోవాలి, ఎంత నమ్మకం, ఒక గురువు ఆశ్రయించిన తర్వాత గురువు మాట 100% కరెక్ట్. మనకు అర్థం కాకపోతే ఎంత వినయంగా అడిగి తెలుసుకోవాలి. మన శ్రీమద్ భాగవతంలో కూడా చూస్తాం. పరీక్షిత్ మహారాజ్‌కి ఎంత నమ్మకం సుఖదేవ గోస్వామి మీద కదండీ. అలాగే వ్యాసదేవుడు నారదముని కలిసినప్పుడు అంతే నమ్మకం వ్యక్తపరుస్తారు. ఓ నారదముని, నువ్వు కూడా పరమాత్మలాగా అన్ని భూత, వర్తమాన, భవిష్యత్తులన్నీ తెలిసిన వాడివయ్యా. నా డిసాటిస్ఫాక్షన్ గురించి నీకు తెలియంది కాదు. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇంత నమ్మకం ఉండాలి. ఇంకేమంటారు నారదముని, నువ్వు సూర్యుడు లాంటి వాడివి. నా అజ్ఞానాన్ని నువ్వు తొలగించగలవు. ఓ గురువుగారు, నా యొక్క డిసాటిస్ఫాక్షన్ కారణం ఏంటి? కదండీ. సో ఇంత గురువు మీద నమ్మకం ఉండాలి. సో గురువు చెప్పింది మనకు అర్థం కాకపోతే వినయపూర్వకంగా అడగాలి. సో ఇక్కడ అర్జునుడు ఎలా అడుగుతున్నాడు? ఎవరి కోసం అడుగుతున్నాడు? అంటే అర్జునుడికి తెలీదా స్వామి దేవాది దేవుడని? తెలుసు. మనకు వచ్చే శ్లోకాల్లో తెలుస్తుంది. ఆయనే చెప్తారు కదండీ. నువ్వు దేవాది దేవుడని నువ్వు చెప్తున్నావు నాకు తెలుసు. అంతేకాదు ఈ దేవలుడు, అసితుడు, నారదుడు అంటే ఎంతో మంది కూడా కన్ఫర్మ్ చేశారయ్యా అని ఆయనే చెప్తాడు. కదండీ. సో ఇక్కడ మరి ఎవరి కోసం అడుగుతున్నాడు? మనలాంటి వాళ్ళందరి కోసం, స్వామి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేయటం కోసం. ఎందుకంటే మనలాంటి బద్ధ జీవులు ఏమనుకుంటాం, స్వామి కూడా మనలాంటి వాడే అని స్వామిని మన స్థితికి తీసుకొని వచ్చి ఆలోచించే ప్రయత్నం చేస్తాం. అందుకనే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. ఏంటయ్యా? ఏ విధంగా నువ్వు ఉపదేశించగలిగావు అని అడుగుతున్నాడు. అప్పుడు అందుకని స్వామి ఈ 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు కూడా చాలా అద్భుతమైన దివ్య జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని మనందరికి ఇస్తున్నాడు. కదండీ. సో స్వామి యొక్క దేహానికి, మన దేహానికి తేడా ఏంటి? స్వామి యొక్క ఆవిర్భావం ఎలా జరుగుతుంది? స్వామి ఆవిర్భవించిన తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ చేస్తాడు? ఒకవేళ ఆయన యొక్క ఆవిర్భావం గురించి, జన్మ గురించి తెలుసుకుంటే మనకి ఏమవుతుంది? ఇది చెప్తారు ఆయన ఈ 5-10 వరకు. చాలా అద్భుతమైన సమాధానములు. ఇవి గనక మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం ధన్యమైపోతుంది. సో అందులో ఈరోజు మనం 5, 6 మాత్రమే చర్చించుకోబోతున్నాం. సో ఈ 5వ శ్లోకంలో స్వామి చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నారు. జీవుడికి, భగవంతుడికి చాలా తేడా ఉన్నది. హ్మ్. సో జీవుడి యొక్క పుట్టుకకి, భగవంతుని యొక్క ఆవిర్భావానికి చాలా తేడా ఉన్నది. సో జీవుడి యొక్క పుట్టుక, భగవంతుని యొక్క ఆవిర్భావం ఒక్కటి కానే కాదు.
అన్న విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. అందుకని ఇక్కడ 5వ శ్లోకంలో మీరు చూస్తే అర్జునుని ఏమని పిలిచారు స్వామి? పరంతప, శత్రువులను అణుచువాడైన అర్జునుడు. అది మెటీరియల్ క్వాలిఫికేషన్. మరి స్పిరిచువల్ క్వాలిఫికేషన్ ఏంటి? స్వామి స్వామి యొక్క నిత్య పార్షదుడు ఆయన, ఎటర్నల్ అసోసియేట్ ఆయన అయినప్పటికీ కూడా జీవాత్మ ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం కాడు. అందుకనే చెప్తున్నారు ఏమన్నారు? బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచాయా, కానీ ఏమంటున్నారు? తాన్యహం వేద సర్వాణి, వేద అవన్నీ నేను వెరుగుదును. స్వామి ఏమన్నా నేను అన్ని గుర్తుపెట్టుకున్నా, కానీ ఏమన్నారు? నత్వం వేత్త పరంతప, ఓ పరంతప, కానీ అవన్నీ నీకు గుర్తులేవు, గుర్తుంచుకోలేవు, ఎందుకంటే నువ్వు జీవుడివి అని స్వామి క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. భగవాన్, జీవ ఇద్దరున్నారు. సో ఇద్దరు ఒకటే, ఎప్పటికీ కాదు. సో అందుకని భగవద్గీతలో కూడా స్వామి ఎప్పుడు మాట్లాడినా శ్రీ కృష్ణ ఉవాచ అని ఎక్కడ చెప్పలేదు, శ్రీ భగవాను వాచ క్లియర్ గా చెప్పేస్తున్నారు. మాట్లాడేది ఎవరు? భగవంతుడు. చాలా మంది వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో ఏం చెప్తారు? నిరాకార బ్రహ్మన్ స్వామి పుట్టుకొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు అందుకని ఈ జ్ఞానం చెప్పాడు, మళ్ళీ తర్వాత నిరాకారంలో కలిసిపోయాడండి అని అంటూ ఉంటారు కదండి. అది వాళ్ళ అపోహ మాత్రమే. స్వామి భగవద్గీతలో చెప్తాడు, నిరాకారానికి కూడా నేనే ఆధారం, నా శరీర కాంతే నిరాకార బ్రహ్మ జ్యోతి. అంతే కదా, పరమాత్మకి ఎన్నెన్నో అవతారాలకి నేనే మూలం అని స్వామి క్లియర్ గా చెప్తున్నాడు కదండి. సో భగవాన్, భగ అంటే ఐశ్వర్యములు, వాన్ కలిగి ఉన్నవాడు, 6 ఐశ్వర్యములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు. అందం, ఐశ్వర్యం, జ్ఞాన, వైరాగ్యం, కీర్తి, బలం 6 పుష్కలంగా 100% కలిగి ఉన్న పూర్ణ పురుషోత్తముడు భగవానుడు, దేవాది దేవుడని కృష్ణుడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మరి భగవాన్ యొక్క డెఫినేషన్ ఎవరు చెప్పారు? పరాశరముని విష్ణు పురాణంలో డిక్లేర్ చేశారు. అటువంటి క్వాలిటీస్ అన్ని కృష్ణ భగవానుడికి ఉన్నాయి కాబట్టి ఆయన దేవాది దేవుడు. ఏతేచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడా డిక్లేర్ చేయబడింది కదండి. సో అంటే ఇప్పుడు ఈ యొక్క క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటే ఈవెన్ బ్రహ్మ సంహిత స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏం చెప్తారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణములకి కారణం ఆయనే. ఇంకేమని చెప్తున్నారు? ఆదిర్ గోవింద. అంతేకాకుండా బ్రహ్మ సంహితలో ప్రతి ఒక్క శ్లోకం ఎలా ఎండ్ చేస్తాడు బ్రహ్మదేవుడు? గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందం ఆది పురుషం, ఆయన కూడా ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. సో చాలా మంది చెప్తారు ఆయనకు అసలు పర్సన్ రూపమే లేదని, బట్ హీఈస్ ఆల్సో పర్సన్ కదండి. మనకి యొక్క డీటెయిల్స్ ప్రకారం చూస్తే హీఈస్ ఆల్సో పర్సన్. అలాగే మనం కూడా, జీవాత్మ కూడా ఒక ఇండివిజువల్ వ్యక్తిత్వం అనేది ఉన్నది. భగవంతుడికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, జీవుడికి ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది. ఇప్పుడు వ్యక్తమై తర్వాత అవ్యక్తం అయిపోవటం జీవుడికి అలా ఉండదు. జీవుడు ఎప్పుడు ఏమన్నారు? మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన. జీవులందరూ ఎవరు? భగవంతుడి కంసలు. సనాతనుడు, సనాతన నిత్యుడు ఆయన. కానీ భగవంతుడికి జీవుడికి తేడా ఎక్కడ వస్తుంది? భగవంతుడు దివ్య పురుషుడు, అనాది కదండి. కానీ జీవుడు నిత్యుడు, కానీ భగవంతుని యొక్క అంశ. ఎలాగైతే మనం చూస్తాం భౌతిక ప్రపంచంలో ఒక తండ్రి ఉంటాడు, ఆయన ఒక ఇండివిజువల్ పర్సన్. మళ్ళీ ఆయన సంతానం ఉంటుంది, ఆ సంతానం కూడా ఒక ఇండివిజువల్ పర్సన్. అలాగే భగవంతుడు ఒక పర్సన్, వ్యక్తి. అలాగే ఆయన యొక్క సంతానం ఏమన్నాడు? అహం బీజ ప్రజాపిత, మొత్తం అందరికి కూడా జీవరాశి నీ తండ్రిని అని చెప్పి ఆయన సంతానం. మనకు ఒక వ్యక్తిత్వం ఉన్నది కదండి. సో ఈ వ్యక్తిత్వం ఎప్పుడు నాశనం అయిపోవటం లేదా కలిసిపోవటం, ఆయనలో కలిసిపోతే వ్యక్తిత్వం పోవటం అనేది ఉండదు. ఎప్పటికీ కూడా మనం ఒక ఇండివిజువల్ వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి, మనం ఆయన యొక్క అంశలం. ఇది క్లారిటీగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా. సో మనకి ఇదే విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలోనే స్వామి చెప్పేశాడు. మీ అందరు గుర్తు ఉంటే, నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే మయ యతపరం. ఏమంటున్నాడు ఆయన? సర్వే వయ మతపరం. సో ఏమంటున్నాడు? నేను గాని, నువ్వు గాని, రాజులు అందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదీనూ లేదు, అలాగునని భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. అంటే ఏంటండి? ఇంతకు ముందు మనం ఉన్నాం, ఇప్పటికీ ఉంటున్నాం, ఫ్యూచర్ లో కూడా ఉంటాం. ఎందుకని? జీవుడు ఏమని చెప్పారు? జీవభూత సనాతన, సనాతనుడు జీవుడు కదండి. మనకొచ్చిన ఈ దేహానికి అంతం అనేది ఉంటుంది, కానీ జీవుడికి ఏమని చెప్పారు?
అనాది ఆయన కూడా, భగవంతులాగా ఆయన కూడా అనాది, అంతం అనేది ఉండదు. ఎలాగైతే శరీరం నీటిలో తడిస్తే నాశనం అవుతుంది, కానీ ఆత్మకి ఎప్పుడు నాశనం అనేది ఉండదు. తడిచిన, కాలిన, గాలితో చోదించబడిన, కదండి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ తో లేకపోతే ఏదైనా వెపన్స్ తో అటాక్ అయినా ఆత్మకి ఎటువంటి నాశనం అనేది ఉండదు. ఈ నశించేదేంటి? జడ పదార్థమైన ఈ దేహం నశిస్తుంది తప్ప ఆత్మకి ఎటువంటి నాశనం ఉండదు. ఆత్మ నిత్యుడు. అలాగే ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది. ఏదో ఎక్కడో కలిసిపోతే తన వ్యక్తిత్వం నాశనం అయిపోవటం అనేది లేదు. ఎప్పుడు కూడా ఇండివిజువల్ వ్యక్తిత్వం. అలాగే భగవంతుడు ఒక వ్యక్తిత్వం ఉన్నది. సో మరి ఇక్కడ మనకి ఈ యొక్క డిఫరెన్స్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరు నిత్యులు, ఇద్దరు ఇండివిజువల్ వ్యక్తిత్వం ఉన్నది. మరి డిఫరెన్స్ ఏంటి? మనకి ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా బ్రహ్మ సంహితలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు? గోవిందుడు ఆది పురుషుడు అయిన దేవాది దేవుని నేను భజిస్తున్నా. మరి ఆయన క్వాలిటీస్ ఏంటి? అద్వైతం, అద్వైతం కదండి. సో అంటే ఆయన వన్ వితౌట్ ఎ సెకండ్ కదండి. ఆయనే మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన కానిదంటూ ఏది లేదు. ఆయన ఇన్కంపారబుల్ కదండి, కదండి. అసం ఊర్ధ్వః కదండి. ఆయనతో సమానమైన వాళ్ళు గాని, ఆయనతో అంటే అధికులు గాని ఎవరు లేరు. ఇన్కంపారబుల్ కదండి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఏంటి? స్వామి యొక్క దేహానికి స్వామికి ఎటువంటి తేడా లేదు. అద్వైతం, ఎటువంటి తేడా, డ్యుయాలిటీ ఏమి లేదు. స్వామికి స్వామి యొక్క దేహానికి తేడా ఎటువంటిది లేదు. మనకి మన యొక్క దేహానికి తేడా ఉన్నది. మన జీవాత్మ, మనకి ఇప్పుడు తీసుకున్న శరీరం భౌతిక దేహం, మన దేహం కాదు, ఆత్మస్వరూపం. కానీ స్వామికి అలా కాదు. స్వామి సచ్చిదానంద రూపం. స్వామి యొక్క దేహానికి స్వామికి ఎటువంటి తేడా లేదు. అంతవరకు ఎందుకండి, స్వామి యొక్క అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు కదండి. సో మీ అందరికి తెలిసే ఉంటుంది, జైపూర్ లో శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ జీ ఉన్నారు కదండి. సో శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ జీలో ఇప్పటికీ కూడా పల్స్, ఆ యొక్క అర్చామూర్తికి ఆ పల్స్ అనేది రిలీజ్ అవుతారనమాట. సో ఎప్పుడైతే బృందావనంలో ఈ విధంగా అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చిన ఒక ఆంగ్లేయుడు అనుకున్నాడంట, ఇది ఎలా అవుతుంది, ఇది నేను తప్పని ప్రూవ్ చేస్తా అని అనుకున్నాడంట. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఆ గోపీనాథ్ జీ జైపూర్ మందిరానికి వెళ్తాడు, చూస్తాడు. సో చూస్తే కొన్ని కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, బట్ యూ వాంట్ టు కన్ఫర్మ్ చేయాలి అనుకున్నాడు. అనుకుని ఒక వాచ్ అనేది తను డిజైన్ చేశాడు. వెరీ కాస్ట్లీ వాచ్ అనమాట. ఇప్పటికీ జైపూర్ రాధా గోపీనాథ్ జీ అది పెట్టుకుంటారు, ఇప్పటికి కూడా పెడతారు. అన్ని సంవత్సరాలను బట్టి ఇంకా ఆడుతోంది. ఆ వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన పల్స్ రేట్, అది ఆన్ పల్స్ రేటుతో పాటే అది రన్ అవుతుంది. బ్యాటరీతో వర్క్ అయ్యేది కాదు. అంటే మనం కరెక్ట్ గా మనకు పల్స్ ఆగిపోతే అది ఆగిపోతుంది కదండి. మనలాంటి వాళ్ళు ధరిస్తే పల్స్ ఆగిపోతే ఆగిపోతుంది. అంటే జీవుడు చనిపోతే దేహం వదిలిపెడితే అది ఆగిపోతుంది. ఆ పల్స్ ఉన్నంతసేపు అది ఆన్ లో ఉంటుంది. దాంతోనే అది వర్క్ చేస్తుంది, బ్యాటరీతో కాదనమాట. సో ఇప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ వ్యక్తి తీసుకుని వచ్చి ఇచ్చి గోపీనాథ్ జీ పెట్టంగానే అది వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్ టైం వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఆయన దేహం నుంచి తీసేస్తారో అది వర్క్ అవ్వదు. ఇప్పటికి కూడా ఆయన అలంకరణ కోసం మొత్తం అంతా ఆయనకి ఎప్పుడైనా అభిషేకం అని చేసి తుడిచినప్పుడు తీసినప్పుడు అది పనిచేయదు. మళ్ళీ ఆయన చేతికి పెట్టంగానే పనిచేస్తుంది. సో గోపీనాథ్ జీ ఇప్పటికీ అది పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పటికీ అది వేరు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అది వర్క్ అవుతుంది. సో అర్చామూర్తి ఎప్పుడైతే శుద్ధ భక్తుడు ఆహ్వానిస్తారు స్వామిని కదండి, అర్చామూర్తులు పిలిచి ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ చేసి కదండి, ఆయన్ని ఇక్కడ మా యొక్క పూజలన్నీ అందుకోవయ్యా అని ఎప్పుడైతే శుద్ధ భక్తుడు ప్రార్థిస్తాడో స్వామి వచ్చి అర్చామూర్తులు ఉంటారు. అప్పుడు అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు. అందుకని స్వామి యొక్క ఫోటోగ్రాఫిక్ గాని, స్వామి యొక్క అర్చామూర్తికి గాని స్వామికి ఎటువంటి తేడా లేదు. మనకి తేడా ఉంది కదండి. మన ఫోటో మనం ఒకటి కాదు, మనకి తేడా ఉంది కదండి. అసలు మన దేహం మనమే ఒకటి కాదు. కానీ స్వామికి ఏంటి, స్వామి అర్చామూర్తికి, స్వామి దేహానికి స్వామికి ఎటువంటి తేడా లేదు. ఆయన సచ్చిదానంద రూపుడు కదండి. సో మన యొక్క దేహం ఎలాంటిది కదండి. మన యొక్క దేహం ఏంటి, ఇంతకు ముందు జన్మలో మనం ఏ దేహంతో ఉన్నామో మనకి తెలీదు కదండి. జీవుడు నిత్యుడే, కానీ తన కర్మానుసారం ఈ ప్రకృతి, భగవంతుడి ఆదేశానుసారం ప్రకృతి ఒక్కొక్క దేహాన్ని జీవుడికి ఇస్తుంది కదండి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్వామి చెప్పాడు, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం
వృద్ధాప్యం తర్వాత ఒకానొక సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క శరీరం పనికిరానిది ఓల్డ్ అయిపోయినప్పుడు ఎలాగైతే పాత వస్త్రాన్ని తీసి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో అంత విధంగా ఈ యొక్క నిర్జీవమైన దేహాన్ని విడిచిపెట్టి నూతన దేహాన్ని జీవుడు ఆశ్రయిస్తాడు. మరి ఆశ్రయించినప్పుడు మనకి ఈ యొక్క దేహికి ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న వాడికి ఇంతకు ముందు జన్మలో మనం ఏం చేసాం మనకు గుర్తుంటుందా? గుర్తు ఉండదు. ఎందుకు గుర్తుండట్లేదు? మధ్యలో ఒక విషయం జరిగింది. ఆ దేహానికి ఈ దేహానికి మధ్యలో ఏం జరిగింది? మృత్యువు, మరణం. ఈ దేహానికి మృత్యు అనేది వచ్చింది. మృత్యు అంటే ఏంటి? ప్రభుపాద్ గారు ఏమని చెప్తారు? ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోవటం. సో మర్చిపోతాం మనం. ఆ జన్మలో ఏం చేసాం అన్న విషయం మర్చిపోతాం. ఆ జన్మలో అంతవరకు ఎందుకండి? ఇదే జన్మలో చిన్నప్పుడు ఎగ్జాక్ట్ గా నేను 2 సంవత్సరాలు అప్పుడు ఏం చేశానో నాకు గుర్తుండదు. 2 సంవత్సరాల వరకు ఎందుకు? 1 నెల క్రితం ఏం చేశానో తెలీదు. 1 నెల క్రితం ఎందుకు? అదే రోజు పొద్దున్న 10కి ఏం చేశానో మధ్యాహ్నం 5కి కరెక్ట్‌గా ఎవరైనా కరెక్ట్‌గా 10:00, 10 మినిట్స్, 10 సెకండ్స్‌కి ఏం చేసావంటే ఆలోచించాలి. ఇది మన గుర్తు. మనకంత గుర్తుంటుందన్నమాట. కానీ స్వామికి అలా కాదు. ఈ మార్చిపోవడం అనేది ఎలా వస్తుంది? ఈ మరణం. ఈ మరణం అన్నప్పుడు ఏమవుతుంది? దేహ మార్పు జరుగుతుంది. దాంతో పాటు అంత ఫర్గెట్‌ఫుల్‌నెస్ మార్పు, మర్చిపోవటం అనేది జరుగుతుంది. కదండీ! ఎలాగైతే మనం రాత్రిపూట పడుకుంటాం. పడుకున్నప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఆ కలలు కంటున్నప్పుడు ఒక్కోసారి ఎవరో నవ్వుతూ ఉంటారు, ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో తిడుతూ ఉంటారు. కదండీ! అప్పుడు మనకేం గుర్తుండదు. మనం పలానా వాళ్ళ యొక్క భార్య, లేతే పలానా వాళ్ళు మన భర్త, అయన్నీ మర్చిపోతాం. మన స్థితి అంతా మర్చిపోయి ఏదో అక్కడ ఉంటాం. కదండీ! సో, మనం మంచం మీద పడుకున్నాం అన్న విషయమే మనకు గుర్తుండదు మెనీ టైమ్స్. అదొక విషయంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే లెగుస్తామో, ఆ నిద్దట్లో జరిగిందంతా మర్చిపోతాం. కదండీ! అలాగే ఎలాగైతే ఈ యొక్క మరపు అనేది ఉన్నదో, ఈ యొక్క దేహ మార్పిడి అయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ మృత్యు సమయంలో డెత్ అంటే ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేది ఉంటుంది. సో, ఆ విధంగా మన కృత జన్మలో జరిగినవి మనకి గుర్తుండవు. అదే చెప్తున్నాడు స్వామి ఇక్కడ. నువ్వు ఒకప్పుడున్నావు, నేను ఉన్నా. నీకెన్నో నాకు ఎన్నో జన్మలు గడిచాయ్యా. బట్ నీకు గుర్తులేదు. నువ్వు పరంతప అయినప్పటికీ కూడా శత్రువుని అణిచేవాడివైనా, నా నిత్య పార్షదుడివైన జీవాత్మ కింద నీకవి స్మరణకి ఉండవు అని ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నారు. కదండీ! సో, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనకి, స్వామికి ఉన్న తేడా ఏంటి? స్వామికి ఆధ్యాత్మిక శరీరం, స్వామి యొక్క దేహానికి, స్వామికి తేడా లేదు. బట్ మనం ఈ భౌతిక దేహాన్ని ఆశ్రయిస్తున్నాం కాబట్టి కదండీ! ఇది కీప్ ఆన్ మూవింగ్. ఎప్పటి వరకు అయితే మనం ముక్త జీవులయ్యి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళమో, అప్పటి వరకు కూడా ఈ అశాశ్వతమైన దేహాన్ని పొందుతూ, ఈ యొక్క మరపుకు గురవుతూ ఉంటాం. ఫర్గెట్‌ఫుల్‌నెస్ లోనే ఉంటాం. మరి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కూడా ఆధ్యాత్మిక శరీరం అనేది వస్తుంది. ఆధ్యాత్మిక దేహాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనం ఆయన ధామానికి వెళ్ళినప్పుడు. అంతే కాకుండా ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఏమని చెప్తున్నారు బ్రహ్మ సంహితలో? అద్వైతం అచ్యుతం. ఎటువంటి చ్యుతి లేనివాడు. ఆయన యొక్క స్థితి నుంచి ఎప్పుడు పడిపోడాయన. ఆయన ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆవిర్భవిస్తాడు. తన సచ్చిదానంద రూపంతోనే ఆవిర్భవిస్తాడు. ఎటువంటి ఫాల్ డౌన్ అనేది ఉండదు. కానీ జీవుడికి తన యొక్క నిచ్చెన చిన్నపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటే తన స్థితి నుంచి పడిపోయే అవకాశం ఉన్నది. ఈరోజు ఇంద్రుడు అవ్వచ్చు. నెక్స్ట్ జన్మలో తన కర్మానుసారంగా ఏ పంది కిందైనా పుట్టవచ్చు. కదండీ! పడిపోయే అవకాశం ఉంది తన స్థితి నుంచి, ఆధ్యాత్మికంగా అయినా, భౌతికంగా అయినా. కానీ భగవంతుడెవరు? అచ్యుతుడు. ఎప్పటికి కూడా తన స్థితి నుంచి తను పడిపోడు. ఇంకోటి ఏమని చెప్తున్నారు? అనాది. కదండీ! ఆయనే స్టార్టింగ్. ఆయన ముందు ఎవరు లేరు. కదండీ! కానీ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు తన యొక్క శుద్ధ భక్తులని ఏమనుకుంటారు ఆయన? వాళ్ళ యొక్క కోరిక ప్రకారం, వాళ్ళ యొక్క ప్రార్థన ప్రకారం వాళ్ళకి పుత్రుడి కింద అవ్వడానికి స్వామి అంగీకరిస్తారు తప్ప ఆయనెవరు? అనాది. అనంత రూపం. అనంత రూపాల్లో స్వామి వ్యక్తమవుతూ ఉంటాడు. కదండీ! అనంత రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటాడు. సో, అంతేకాదు ప్రతి ఒక్క జీవుడితో స్వామి ఎలా ఉంటారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ప్రతి ఒక్క జీవుడితో పరమాత్మ కింద ఉంటాడు స్వామి. సో, పరమాత్మ మనకి జ్ఞప్తి చేయాలి. సో, మనకి ఎన్నో జన్మల క్రితం ఇప్పుడు మనకి క్రిత జన్మలో ఏం జరిగిందో గుర్తులేనప్పుడు, సో, ఏ జన్మలో మనం ఏం కోరుకున్నాం కాబట్టి ఈ విధంగా బతుకుతున్నాం అన్నది కూడా మనకు గుర్తుండదు. ఎవరు గుర్తు చేస్తున్నారు జీవుడికి? "ఓ జీవా, నీకు ఈ కోరికలున్నాయ్యా, ఈ దేహం లభించింది, నువ్వు ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు" అని ఎవరు ఆ జ్ఞప్తి ఇస్తోంది? స్వామి. మనకి భగవద్గీతలో స్వామి చెప్తారు.
స్మృతి జ్ఞానం అపోహనం చ. మనకి మరపు రావాలన్నా జ్ఞప్తి ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వగలరు? ఆ జ్ఞానం గాని మరపు గాని స్వామి ఇస్తాడు. సో ఈ విధంగా పరమాత్మ కింద ఉంటూ అనంతమైన జీవులు కదండి, ఎన్ని అనంతమైన విశ్వాలు ఉన్నాయో అందులో ఎంత అనంతమైన జీవులు, బద్ధ జీవులు ఉన్నారో, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతమంది జీవులు ఉన్నారు కదండి. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో 3/4 75% ఉంటే మిగతా 25% అంతా ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే మనం అల్లాడుతున్నాం కదా. సో మరి వీళ్ళందరికీ ఆయన పరమాత్మ కింద హృదయస్థ స్థానాల్లో ఉంటే ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ గైడ్ చేస్తున్నాడు, వాళ్ళ దశ దిశ నిర్దేశం చేస్తున్నాడు, వాళ్ళకన్ని జ్ఞప్తి చేస్తున్నాడు వాళ్ళ కోరికలు, అలాగే వాటిని శాంక్షన్ చేసేది కూడా ఆయనే. అంటే అర్థం చేసుకోవాలి. సో స్వామి ఎంత బిజీగా ఉన్నాడో, ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు తన యొక్క పొజిషన్ ఏమైనా పడిపోతుందా? ఇన్ని చేసినప్పటికీ ఆయన ఎవరంట? గోలోక ఏవ నిజదాంని. అక్కడ మళ్ళీ గోలోక బృందావనంలో స్వామి దేవాది దేవుడి కింద, కృష్ణ భగవానుడి కింద ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు అక్కడ నిత్యంగా? ఆ మురళి వాయిస్తూ, తన యొక్క సురభి గోవుల్ని పాలిస్తూ, తన యొక్క అద్భుతమైన భక్తులతో ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు కదండి. సో అంతేకాకుండా ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు ప్రభుపాద గారు. ఏమన్నారు? రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఏంటి? ఆయన ఎన్నెన్నో అవతారాలకి మూలం ఆయనే కదండి. ఎన్నో ఇక రామచంద్రమూర్తి, నృసింహుడు, వామనుడు కదండి, జనార్దనుడు, ఎన్నో అద్భుతమైన అవతారాలు ఆయన నుంచి వస్తాయి. అలాగే అనేక అంశావతారములు, అంటే ఈ అవతారం నుంచి మళ్ళీ ఇంకొక అవతారం కదండి, కళావతారములు వస్తాయి కదండి. అంటే పురుషావతారం, మళ్ళీ పురుషావతారం నుంచి కారణోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు నుంచి గర్భోదక సాయి విష్ణు, గర్భోదక సాయి నుంచి క్షీరోదక సాయి విష్ణు. అందుకని భగవద్గీతలో స్వామి ఏమంటాడు? నా విభూతుల గురించి చెప్పాల్సింది ఏంటయ్యా? నా ఒకానొక అంశ ద్వారా మొత్తం వ్యాపించి ఉంటా కదండి. సో ఇంకేమంటున్నారు? ఆయన స్వయం కృష్ణ భగవానుడు, కృష్ణ స్వయం సమభవత్. సో ఎప్పుడైతే ఆయన స్వయం కృష్ణ భగవానుడి కింద అవతరిస్తూ ఉంటాడు, సో ఇన్ని విధాలుగా వచ్చినప్పటికీ కూడా స్వామి తన ఈజ్ అ ఒరిజినల్ పర్సన్. ఇంతలాగా ఇన్ని అవతారాలు వస్తున్నాయి, ఇంతగా పరమాత్మ కింద వ్యాపించి ఉన్నాడు, ఇన్ని విశ్వాలను మెయింటైన్ చేస్తున్నాడు, ఇన్ని విశ్వాలు ఆయన నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన పొజిషన్ ఏమైనా పడిపోయిందా, తగ్గిపోయిందా అంటానికి లేదు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, సో 10 రూపాయలను అందరికి పంచేసాం అనుకోండి, ఇక 1000 రూపాయలకి అయితే ఇంకా మిగలదు కదండి. అది మన లెక్క. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో 1 నుంచి మిలియన్ టైమ్స్ కాదు, ఎంతో అన్లిమిటెడ్ టైమ్స్ మళ్ళీ -1 చేసిన 1 కిందే ఉంటుంది. అది అచింత్య శక్తి, అది భగవంతుడి యొక్క శక్తి కదండి. అందుకనే మనకి ఈశోపనిషత్ ఇన్వొకేషన్ లో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆయన పూర్ణుడు, ఆయన నుంచి ఎన్నో అద్భుతమైన వస్తాయి విశ్వాలు, అవి కూడా పూర్ణంగా ఉంటాయి. బట్ ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు వచ్చినప్పటికీ, ఎన్నెన్నో శక్తులు ఆయన దగ్గర నుంచి వచ్చినప్పటికీ, ఎంతగా ఎక్స్పాండ్ అయినప్పటికీ మళ్ళీ ఆయన పూర్ణుడే. ఇది అచింత్య శక్తి. ఎలాగైతే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ మళ్ళీ ఇన్ఫినిటీ కదండి, తగ్గు అనేది ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో కానీ ఈ యొక్క జ్ఞానం ఎలా అర్థం చేసుకోగలం? సో భగవంతుడు అచింతుడు. అంతేకాకుండా ఇంకోటి ఏమని చెప్తున్నారు ఇక్కడ మొదటి శ్లోకంలో మనకి బ్రహ్మ సంహిత అద్వైతం అచ్యుతంలో ఏం చెప్పారు? ఆయన ఆద్యం, ఒరిజినల్ పర్సన్ కదండి, ఒరిజినల్ పర్సన్. ఆయన ఆది పురుషుడు. సో ఆయన పురాణ పురుషం, సనాతనుడు. సనాతనుడు అంటే అందరికంటే ఓల్డెస్ట్ పర్సన్ ఆయనే కదండి. అందుకని చాలా మంది ఓల్డెస్ట్ పర్సన్ అంటే ఇక వైట్ హెయిర్, ముసలివాడి కింద చూపిస్తూ ఉంటారు. కానీ అలా కాదంటే ఎవరంటే ఆయన నవ యవ్వనంచ, నవ యవ్వనుడు ఆయన కదండి. ఎప్పుడు కూడా మన ఆచార్యులు చెప్తారు ఆయన ఎంత ఉంటాడు? 15 సంవత్సరాలు 9 నెలలు 7.5 రోజులు మాత్రమే ఉంటాడు ఆయన. ఎప్పుడు అంతే. ఆ తర్వాత ఎప్పుడు కూడా అదే ఫ్రెష్ యూత్, అదే స్టేజ్ లో ఆయన మెయింటైన్ అవుతాడు. ఆయన నవ యవ్వనుడు. మరి ఈయన ఎలా అర్థం చేసుకోవాలి అన్ని క్వాలిటీస్ తో? ఎందుకంటే మనకున్నదేంటి? అసత్, అచిత్, నిరానంద రూపం. స్వామిది సత్ చిత్ ఆనందమయం. ఎలా అర్థం చేసుకోవాలి మరి? మనకు కనిపిస్తున్నంత అసత్, అచిత్, నిరానంద కాబట్టి ఆ సత్ చిత్ ఆనందమయమైన స్వామిని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇక్కడ చెప్తున్నారు, వేదేషు దుర్లభ మధుర్లభ ఆత్మ భక్తౌ. కేవలం వేదాలను అధ్యయనం చేయడం ద్వారా అర్థం అయిపోడు ఆయన స్వామి. మరి ఎలా అర్థం అవుతాడు? భక్తియుత సేవ ఆత్మభక్తవు. స్వామి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు చక్కగా చెప్పారు. ఎవరైతే శుద్ధ భక్తిలో కదండి, ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య దేహం గురించి, భగవంతుడు ఏ విధంగా అద్వైతుడు, ఏ విధంగా అచింత్యుడు కదండి, ఏ విధంగా అచ్యుతుడు కదండి, ఏ విధంగా నవ యవ్వనుడు అయినా పురాణ పురుషుడు, ఏ విధంగా అనాది, ఏ విధంగా ఆద్యుడు, ఏ విధంగా ఆయనకి ఈ దేహ మార్పిడి లేకపోవటం కారణంగా ఆయనకి మరుపు అనేది ఉండదు. సో మనకి దేహ మార్పిడి అవుతుంది కాబట్టి జీవుడికి మరుపు వస్తుంది, కానీ దేవుడికి ఏమవుతుంది అక్కడ, ఆయన ఆత్మకి ఆయన దేహానికి ఎటువంటి తేడా లేదు. సో దేహ మార్పిడి లేదు, సో ఆయన మరుపు అనేది ఆయనకి లేనే లేదు. అదే చెప్తున్నాడు స్వామి, నాకు మరుపు లేదయ్యా, కానీ అర్జున నీకు ఉన్నది కదండి. సో ప్రభుపాద గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ వైఢూర్యం అని ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ఆ పెట్టిన పొజిషన్స్ బట్టి, అక్కడ ఉన్న వెలుతురుని బట్టి రకరకాల రంగులు చూపిస్తూ ఉంటుంది, కానీ బట్ ఆ స్టోన్ ఏమి మారిపోదు, అదే అలాగే ఉంటుంది కదండి. అలాగే స్వామి ఇన్ని అవతారములు తెచ్చుకున్నా కదండి, ఇన్ని అవతారాలకు ఆయనే స్వామి ఎవరు, అవతారి. ఆయన నుంచి ఎన్నో అవతారములు వస్తాయి కదండి. అవతారి అంటే ఆయన నుంచి ఎన్నో అద్భుతమైన అవతారాలు వస్తాయి, ఎన్నో పురుషావతారాలకు కూడా ఆయనే మూలం, అన్ని కూడా ఆయనే కదండి. అయినప్పటికీ మళ్ళీ ఆయన ఒరిజినల్ పర్సన్ కింద ఉంటాడు కదండి. శాశ్వతంగా ఆయన గోలోక వృందావనంలో అద్భుతమైన లీలలు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు స్వామి, అక్కడ లేడని కాదు కదండి, మొత్తం వ్యాపించి ఉన్నాడు. వ్యక్తమయ్యే సమయంలో వ్యక్తమవుతాడు, అవ్యక్త స్థితిలో ఉంటాడు, కానీ నిత్యంగా వైకుంఠ ధామంలో ఎప్పుడూ విరాజమానుడై ఉంటాడు కదండి. అక్కడ వైకుంఠంలో మాయమైపోయి ఇక్కడ రావటం మన సినిమాల సీరియల్లో చూపించినట్టు కాదు. ఆయన అక్కడ వైకుంఠనాథుడు అక్కడ ఉంటాడు, మళ్ళీ ఇక్కడ ఆవిర్భవిస్తాడు కదండి. సో ఆయన యోగీశ్వరుడు. మనలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నామంటే బయట లేమని అర్థం, కానీ అలా కాదు, స్వామి ఇంట్లోనే ఉండొచ్చు, బయట ఉండవచ్చు. ఇతో నరసింహ పరతో నరసింహ. సో మరి ఎవరు అర్థం చేసుకోగలరండి స్వామి యొక్క దివ్య దేహం గురించి, ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ గురించి? స్వామి యొక్క దేహం మన దేహం ఒకటి కాదని ఎలా అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోగలరు ఈ యొక్క జ్ఞానాన్ని? అంటే మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే కదండి. వేలాది మనుషుల్లో ఎవరో ఒకడు ప్రయత్నిస్తాడు అది అర్థం చేసుకోవడానికి కదండి. ఆ విధంగా ప్రయత్నించిన వాళ్ళల్లో ఎంతో మంది మళ్ళీ వేలాది వాళ్ళలో ఎవడో ఒకనొకడు మాత్రమే పూర్ణత్వాన్ని సాధించగలుగుతాడు. మనం కూడా ఆ ఒక్కళ్ళు మనం అవ్వాలని ఆశించాలి కదండి. ఆ ఒక్కళ్ళు మనం అవ్వాలి అంటే ఏం చేయాలి, ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి, ఎందుకనైనా తత్వదర్శిన, ఆయన ఈ తత్వాన్ని అంతా దర్శించి ఉన్నాడు, భగవంతునికి అంతరంగిక సేవకుడు కాబట్టి ఆయన ఆశ్రయించి, ఆయన చెప్పిన విధి నియమాలు పాటించి, ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టు ఏంటి, నవవిధ భక్తులను ఆశ్రయించాలి. శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, పాద సేవనం కదండి, స్మరణం, ఇవన్నీ నవవిధ భక్తుల ద్వారా స్వామిని సేవిస్తే అప్పుడు ఆయన కరుణ ద్వారానే అర్థమవుతుంది. అంటే కేవలం మనం శ్రమించటం, లేకపోతే వేద అధ్యయనం ద్వారా, లేకపోతే సేవలు చేయటం వల్ల కాదు. దాంతో పాటు ఏముండాలి, భగవంతుని యొక్క కరుణ ఉంటే అప్పుడు మనం ఆయన యొక్క ప్రకృతి, ఆయన యొక్క స్వభావం, ఆయన ఏ విధంగా మనకంటే డిఫరెంట్, ఏ విధంగా ఆయన దివ్య పురుషుడు, మనం కేవలం జీవాత్మ, ఆయన అంశలం, ఆయనకి మనకి చాలా తేడా ఉన్నది. ఆయనది శాశ్వతమైన శరీరం, అందుకని ఆయనకి ఎప్పటికీ మరపు అనేది ఉండదు. సో మనం జీవాత్మలం, మన కర్మానుసారం ఈ యొక్క దేహాలు మారుస్తున్నాం, అందుకని మనకి జ్ఞప్తి లేదు. మనకు కూడా శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన దేహం పొందాలి అనుకోండి, శుద్ధ భక్తిని ఆశ్రయించి మనం కూడా చక్కగా స్వామిని చేరితే, అదైన ప్రపంచానికి వెళ్తే మనకి కూడా స్వామి ఆ దివ్యమైన దేహాన్ని, అంటే శాశ్వతమైన దేహాన్ని మనకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏమంటున్నాడు, ఎవరైతే నా దగ్గరికి వస్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి రారు అని స్వామి చెప్తున్నారు. సరే, అయితే 6వ శ్లోకంలో స్వామి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు తన యొక్క ఆవిర్భావం ఈ విధంగా చేస్తారు. సో 5వ శ్లోకంలో చెప్పాడు, పరంతప నువ్వు ఎంత వీరుడైనప్పటికీ కూడా, భౌతికంగా నీ క్వాలిఫికేషన్ ఏదైనప్పటికీ, అలాగే ఆధ్యాత్మికంగా నువ్వు నా యొక్క అంతరంగ సేవకుడు అయినప్పటికీ కూడా ఏమవుతుంది, ఒక జీవాత్మ ఎప్పటికీ కూడా భగవంతునితో సమానం కానే కాదు అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు.
సో ఎవరు అర్థం చేసుకోగలరు? శుద్ధ భక్తులు అర్థం చేసుకోగలరు. ఎవరు అర్థం చేసుకోలేరు? ఎవరైతే దానవ ప్రవృత్తి ఉంటుందో, ఎవరైతే స్వామి పట్ల అసూయ కలిగి ఉంటారో కదండీ! ఇప్పుడు దానవులంటే వాళ్ళకి 2 కొమ్ములుండాలి. ఆ! నోటి నుంచి 2 పెద్ద పెద్ద పళ్ళు బయటికుండాలి, వికృతంగా ఉండాలని కాదండి. ఈ రోజుల్లో చాలా సోఫిస్టికేటెడ్ గానే ఉంటున్నారు దానవులు. చాలా చాలా గ్రాండ్‌గా చెప్పుకుంటున్నారు గొప్పగా. మేము నాస్తికులమండి. మేము భగవంతుడిని నమ్మం. కదండీ! యాక్చువల్‌గా భగవంతుడి యొక్క కృప లేకపోతే వాడు నాస్తికుడు అని చెప్పని గూడా చెప్పలేడు. హ్మ్. కదండీ! అది అర్థమవుతుంది ఏదో ఒక రోజు వాళ్ళకి. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడి సాంగత్యం కలిగినప్పుడు. కాకపోతే ఈ దానవ ప్రవృత్తి కలవారు, అసుర ప్రవృత్తి కలవారు వీళ్ళు చాలా వాళ్ళ యొక్క అపరాధ భావన కారణంగా స్వామికి రూపం లేదంటూ ఉంటారు. లేకపోతే స్వామి లేడంటారు. ఈ ప్రకృతే మొత్తం అంటారు. లేకపోతే మొత్తం వ్యాపించాడు కాబట్టి ఇప్పుడు ఆయన శూన్యం అయిపోయాడంట. సో, ఈ విధంగా ఎవరైతే చేస్తున్నారో ఈ విధంగా అపరాధం చేస్తూ ఉంటే స్వామికి ఇంకా దూరం దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళ అదృష్టవశాత్తు ఎప్పుడైతే శుద్ధ భక్తుని కలిస్తే వాళ్ళకి కూడా స్వామి గురించి తెలుసుకునే అవకాశం అనేది వస్తుంది. అంత తప్ప వేరే అవకాశం లేదనమాట. సో, ఆరో శ్లోకంలో చెప్తున్నారు స్వామి యొక్క ఆవిర్భావం ఏంటి? హ్మ్. సరే అయితే ఆయన ఆది అంటున్నారు. ఆద్యం అంటున్నారు. ఒరిజినల్ పర్సన్ అంటున్నారు. సో, మరి ఇక్కడ ఎలా ఆవిర్భవిస్తాడండి? హ్మ్. మనం పుడతాము. మన కర్మానుసారం పుట్టుక మనది. స్వామి ఆవిర్భావం. సరే ఆవిర్భవిస్తాను అంటున్నాడు కదా స్వామి. అనంత రూపంలో వస్తానంటున్నాడు కదా! మరి ఎలా ఆవిర్భవిస్తాడు అనే క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నారు. ఆయన క్వాలిటీస్ ఏంటి? అజోపి జన్మ లేనివాడంట. అజహ పుట్టుక లేనివాడు. అయినప్పటికీ అయినప్పటికీ ఏంటంటే ఆయన ఎలా వస్తాడాయన? అంతేకాకుండా ఆయనేంటి ఈశ్వరః. ఈ సర్వ జీవులందరికీ కూడా ఆయన ప్రభువు. అయినప్పటికీ ఎలా వస్తాడాయన? ప్రకృతిం అధిష్టాయ. తన ప్రకృతిం అధిష్టాయ సంభవామి. తన దివ్య రూపంతో ప్రతి యుగమునందు ఆవిర్భవిస్తాడంట ఆయన. సో, ఆయన యొక్క దేహం అప్పుడు ఎలాంటిది కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అవ్యయాత్మ. ఆయన యొక్క దేహం ఎలాంటిది? అవ్యయాత్మ. నాశనము కాని శరీరం కలవాడు. చూడండి ఎంత క్లియర్‌గా చెప్తున్నాడో స్వామి. కానీ ఎవరైతే అవజానంతి మామూఢ మానుషం త్రణమాశ్రితః కదండీ భగవంతుడు చెప్తాడు. మూఢులు ఏమనుకుంటారు? నాలాంటి సాధారణమైన వాడే ఈ కృష్ణుడు కూడా. ఏదో కొన్ని సిద్ధులు ఉండవచ్చు. కొంతమంది రాజకీయవేత్త అనుకుంటారు. కదండీ! కొంతమంది చాలా తెలివైన వాడంటారు. కొంతమంది చమత్కారాలు చేస్తాడంట. కానీ ఎవరు అర్థం చేసుకోగలరు? ఆయన దివ్య దేహం, ఆయన దేవాది దేవుడని కేవలం ఆయన శుద్ధ భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. క్లియర్‌గా చెప్తున్నాడు స్వామి. అవ్యయాత్మ నాశనం కాని శరీరం కలవాడు స్వామి. ఆ విధంగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. ఇది స్వామి యొక్క ఆవిర్భావం యొక్క రహస్యం కదండీ! సో, ఈ విధంగా స్వామి ఆవిర్భవిస్తాడు. సో, మరి స్వామిదెప్పుడు కూడా ఈ విధంగా డిటీరియట్ అవ్వదు. అంటే ఈ విధంగా ఆధ్యాత్మిక దేహం కాబట్టి ఆయన యొక్క బుద్ధి గాని, ఆయన యొక్క జ్ఞప్తి కానీ ఎప్పుడు కూడా మరుగున పడిపోవటం అనేది ఉండదు. అందుకని ఆయన అచ్యుతుడు కదండీ! అచ్యుతుడు ఆయన. పడిపోవటం అనేది ఉండదు. సో, మన యొక్క దేహం ఎటువంటిది? నశించేది. కదండీ! సో, మనం ఎక్కడ ఉంటున్నాం? ఇది మన ఓన్ శరీరమా? కాదు. సో, ఇది ఎవరిచ్చారు మనకి? ప్రకృతి. ఎవరి ఆధ్వర్యంలో ఇచ్చింది? స్వామి ఆజ్ఞ ప్రకారం ఇచ్చింది. ఏమన్నాడు స్వామి? యంత్రరూఢాని మాయయ. ఈ యంత్రం లాంటి దేహం మీద జీవుడు విరాజమానుడై ఉన్నాడు. ఆయన స్థితి, గతి నేనే నిర్దేశిస్తానని చెప్తున్నాడు. సో, మన కర్మానుసారం ప్రకృతికి ఆదేశిస్తాడు ఆయన. ఈ ఫలానా వ్యక్తికి ఈ దేహం ఇంత సమయం అంతే కేటాయించు. ఆ తర్వాత తీసివేయి. ఎలాగైతే ప్లగ్‌లోంచి కనెక్షన్ నుంచి ఆ ప్లగ్‌ని తీయంగానే ఏమవుతుందండి? కరెంట్ సప్లై ఆగిపోతుంది. ఆ స్విచ్ బోర్డ్ నుంచి ఎప్పుడైతే ప్లగ్ ఓపెన్ చేసేసాం. అలాగే ఎప్పుడైతే ప్రకృతి ఓకే స్టాప్ అయిపోయింది. అంటే ఏమైతుంది? వెంటనే జీవుడిని ఆ దేహం నుంచి తీస్తే దేహం పడిపోతుంది. సో, మనది ఏంటిది? రెంటల్ బాడీ. రెంట్‌కి అద్దెకుంటున్నాం. ఇది ప్రకృతిది. సో, మనం రెంట్‌కుంటున్నాం. సో, రెంట్‌కుంటున్న వాడు ఎప్పుడు ఓనర్ ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసేయాలి. కదండీ! ఓహ్! ఇప్పుడు సంక్రాంతి వచ్చిందండి. సో, ఇప్పుడే మేము బాగా డెకరేట్ చేసాం. చుట్టాలందరూ వచ్చారు. కాబట్టి ఓనర్ వచ్చి ఖాళీ చేయనంటే ఖాళీ చేయాల్సిందేనా లేదా? ఏవండీ? హ్మ్. ఇప్పుడు చేయాలి సంక్రాంతి మాతాజీ. చేయాలి కదా! ఏం చేస్తాడు ఆ, చేయనంటే? చేయనన్నా బయట పడేస్తారు మాతాజీ సామాన్లన్నీ మనకి. చేయనంటే ఏం చేస్తాడండి? ఊరుకుంటాడా? ఆ! ఉండమ్మా. ఇప్పుడే కదా బాగా డెకరేట్ చేసావు. వాళ్ళకి పెయింట్ ఏసావు, డిజైన్స్ పెట్టావు, ముగ్గులు పెట్టావు. ఎంత బాగా కళకళలాడుతూ చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడే అంటాడా అండి?
వెళ్ళాల్సిందే. గట్టిగా మాటలతో చెప్తాడు. వెళ్ళకపోతే ఏం చేస్తారు? సామానంతా బయట పెట్టేస్తారు. కదండీ! సో, మన పరిస్థితి అంతే. మనం కూడా ఇక్కడ రెంట్‌కుంటున్నాం. ఇది మన దేహం కాదు. హ్మ్. ఇది ప్రకృతిది. ఎలా వచ్చింది? పంచభూతాత్మకం కదండీ! 2 దేహాలున్నాయి మనకిప్పుడు ఏంటవి? సూక్ష్మ, స్థూల. ఈ సూక్ష్మ, స్థూల దేహాలకున్న మూలికాలన్నీ ప్రకృతివే. ఈ స్థూల దేహం ఎలా వస్తుంది? భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. ఆ సూక్ష్మ దేహం ఎలా వస్తుంది? మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా భౌతిక ప్రకృతి యొక్క శక్తులు. కదండీ! భగవంతుడు చెప్తాడు, నా న్యూన ప్రకృతి ఈ 8 అంశాలతో కూడి ఉంటుంది. ఈ ప్రకృతి ఎలా ఉంటుంది? మయాధ్యక్షేణ ప్రకృతి సూయచైత చరాచరం. ఏమన్నాడు స్వామి? ప్రకృతి నా అధ్యక్షతన ఈ కదిలే కథలను అన్నిటిని కూడా క్రియేట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. కదండి! సో, ప్రకృతి భగవంతుని యొక్క ఆధ్వర్యంలో మనకి దేహాలు ఇస్తుంది, మళ్ళీ తీసేసుకుంటుంది. మళ్ళీ మన కర్మానుసారం ఇంకొక దేహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అయిన వాళ్ళు రేపు వాళ్ళ కర్మ బాగోపోతే వాళ్ళకి సరిగ్గా గనక వాళ్ళు భగవంతుడు చెప్పినట్టు వాళ్ళు ఆచరించకపోతే ఏ దేహానైనా పొందవచ్చు. మనకి చెప్తారు పద్మపురాణంలో ఏముంటుంది? ఫస్ట్ టైం మనం పడిపోయినప్పుడు బ్రహ్మదేవుడి కింద పడతాం. తర్వాత ఇప్పుడు ఈ స్థితి వరకు వచ్చాం. ఏమో ఒకప్పుడు మనం ఇంద్రుడు అయ్యి ఉండవచ్చు, ఒకప్పుడు పాము అయ్యి ఉండవచ్చు, ఒకప్పుడు పంది అయ్యి ఉండవచ్చు, ఒకప్పుడు కుందేలు అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉండి ఉండవచ్చు. సో, ఈ రెంటల్ బాడీలో ఉన్నప్పుడు తెలివైన వాడు ఏం చేయాలి? కొత్త ఇల్లు రెడీ చేసుకోవాలి వాడు. తనకున్న దాంతో కొత్త ఇల్లు రెడీ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేదు ఓనర్ చెప్పాడు, కొత్త ఇల్లు ఇంకా తయారవ్వలేదు, ఓనర్ వెళ్ళిపోమంటున్నాడు అంటే కనీసం ఇంకొక రెంటల్ హౌస్ మంచిది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కదండీ! ఓనర్ బయట సామాను పెట్టేంత వరకు మనం ప్రయత్నించకపోతే ఏమవుతుందండి? రెంటల్ ఇల్లు సరిగ్గా దొరకకపోతే చెట్టు కింద కూడా ఉండాల్సొస్తుంది. కదండీ! సో, ఇదే జరుగుతుంది మనకి కూడా. ఎప్పుడైతే ఈ దేహం ఉన్నప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మలోనే ఈ యొక్క దేహ బాధ కదండీ! ఈ దేహ భావం నుంచి బయటపడే అవకాశం మానవుడికి ఇవ్వబడింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఏం చేయాలయ్యా? ఎంక్వైరీ చేయాలి. ఏం ఎంక్వైరీ చేయాలి? నేనెవరు? ఆనందంగా ఉండాలని ఎందుకు కష్టపడుతున్నా? ఎందుకు దుఃఖం వస్తోంది? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడు ఎవరు? నాకు భగవంతుడి సంబంధం ఏంటి? ఎందుకు ఈ యొక్క ప్రపంచం ఈ విధంగానే క్రియేట్ అవ్వబడింది? ఇప్పుడు దుఃఖాలు ఎందుకుంటున్నాయి ఇక్కడ? దుఃఖాలేని ప్రదేశం ఏదైనా ఉందా? అక్కడికి నేనెలా వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఇవి అడగాల్సినవి. అంతేకాని ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ మంచి బట్టలు దొరుకుతాయి? ఎక్కడ మంచి సుఖం దొరుకుతుంది? ఎక్కడ నోటికి సంబంధించిన ఆహారం దొరుకుతుంది? నన్ను సంతృప్తి పడగలను. ఆహార నిద్ర భయమైతునంచ వీటి గురించి ఆలోచిస్తే ఏమన్నాడాయన? ధర్మేణ హీన పశుహి సమాన. హితోపనిషత్తు ఏం చెప్తోంది? ధర్మాన్ని పాటించిన వాడు పశువుతో సమానం వాడు. మనిషి కావాలని టై యేసుకున్న జంతువు అనుకోవాలి తప్ప, వాడేమి మానవుడి కింద బతికితేనే వాడు మానవుడు. ఈ రోజుల్లో చెప్పాల్సొస్తుంది. బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ అని. కదండీ! బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాల్సొస్తుంది. ఎందుకని చెప్పాల్సొస్తుంది? ఎందుకంటే అందరూ జంతుప్రాయంగా బతికేస్తున్నారు కాబట్టి. సో, ఎప్పుడైతే మనకొచ్చిన అద్భుతమైన ఈ యొక్క రెంటల్ హౌస్ ఈ యొక్క మానవ దేహాన్ని దుర్లభం మానుషం జన్మ అన్నాడు ప్రహ్లాద్ మహారాజ్. దీన్ని ఉపయోగించుకోకపోతే ఏం జరుగుతుంది? కదండీ! ఏం జరుగుతుంది? మన మూర్ఖత్వ కారణంగా మనం ఏదొక జన్మలోకి వెళ్ళిపోయామంటే అద్భుతమైన అవకాశాన్ని, భగవంతుని చేరే అవకాశాన్ని మనం మిస్ అయిపోతాం. మళ్ళీ ఆ సర్కిల్‌లో తిరిగి తిరిగి ఎప్పుడొస్తుందో మానవ జన్మ. ఇంతకుముందు మనకి ఎప్పుడొచ్చిందో తెలీదు. మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. కాబట్టి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కదండీ! సో, ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక రాజుగారికి ఒక మంచి కోరికొస్తుంది. ఈ మంత్రి గారిని పిలిచి అంటాడు, "నా రాజ్యంలో పరమ మూర్ఖుడిని ఎతకండి. ఎందుకంటే పరమ మూర్ఖుడైన వాడికి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ఉండాలో తెలీదు కాబట్టి, నాకొక మంచి కోరిక వచ్చింది. ఆ పరమ మూర్ఖుడికి నేను మెయింటైన్ చేస్తాను వాడిని. వాడి లైఫు, ఆహారం, వస్తువులు వాడికి కావాల్సినన్ని ఇస్తాను. సో, కానీ బెస్ట్ పరమ మూర్ఖుడిని ఎతికి పెట్టండి." అంటే మంత్రులందరూ కష్టపడతారు. సో, ఒక పరమ మూర్ఖుడిని ఎతుకుతారు. చెప్తారు, "ఓ రాజా వీడే పరమ మూర్ఖుడు."
సరే అయితే చెప్తారు, రాజుగారు చెప్తారు, ఇక్కడి నుంచి నీ పాలనంతా నాదేనయ్యా. అతనికి ఒక కర్ర ఇస్తారు, ఒక స్టిక్కర్ వేస్తారు, వీడు పరమమూర్ఖుడు కదా. సో ఈ విధంగా నువ్వు పరమమూర్ఖుడు అని అందరికీ తెలుస్తుంది, బట్ నీ పోషణ అంతా నేను చూస్తాను, నీలాగా ఉండకుండా ఉండడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తారు. సరే ఇతను వెళ్ళిపోతాడు. సో రాజుగారు ఏదో చూస్తున్నాడు అనుకుంటాడు. సరే అయిపోయింది. సో కొంత సమయానికి ఏమవుతుంది, రాజుగారికి తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు, మంత్రులు, అలాగే గొప్ప గొప్ప సిటిజన్స్ కదండి, ఈ యొక్క సిటీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. కానీ ఈ మూర్ఖుడు రాలేదు. సో రాజుగారు అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు, నేను పోషిస్తున్నా, వీడు మాత్రం నన్ను చూడడానికి రాలేదు, వాడిని పిలవండి, అసలు ఏం చేస్తున్నాడు వాడు, నాకు కనీసం పలకరించి వెళ్ళాలి కదా. సరే అయితే వస్తాడు మూర్ఖుడు. సో రాజుగారు అంటారు మూర్ఖుడితో, అయ్యా చాలా దూరం వెళ్ళిపోతున్నాను, చాలా తీవ్రమైన ప్రయాణంలోకి వెళ్తున్నానయ్యా, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. సో అందుకని చాలా బాధగా ఉందయ్యా అంటే, మూర్ఖుడు అంటాడు, నాలాంటి వాడైతే బాధపడాలండి, కానీ మీలాంటి వాడు ఎందుకు బాధపడాలి? మీలాంటి వాడు ఎందుకు బాధపడాలండి? సో మీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్ళండి. అడిగానయ్యా ఎవరు అని అంటున్నారు. సరే అయితే చాలా మీ మాట విని ఎంతోమంది పుత్రులు ఉన్నారు కదా, ఎవరొకరిని పిలవండి, తను తీసుకుని వెళ్ళండి, తోడుగా ఉంటాడు. వాళ్ళు రానన్నారయ్యా. పోనీ ధన కోశాగారం నుంచి కొన్ని తీసుకుని వెళ్ళండి, ఉపయోగపడతాయి దారిలో. అవి తీసుకుని వెళ్ళలేనయ్యా. మరి ఇన్ని ఏనుగులు, గుర్రాలు, సైన్యం ఇంత ఉన్నది కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళండి, రక్షిస్తారు అవసరమైతే అంటే. వాళ్ళు రాలేరయ్యా అక్కడికి. సో మరి ఎవరు రాగలరు? ఎవరు రాలేరయ్యా. అప్పుడు మూర్ఖుడు అంటాడంట, మరి ఇన్నాళ్ళు నువ్వు సంపాదించింది ఏంటి? నీతో పాటు ఏది రానప్పుడు, నిన్ను రక్షించలేనప్పుడు, అయితే నేను కాదు పరమ మూర్ఖుడిని, నువ్వే పరమ మూర్ఖుడు, లెగి కర్ర పట్టుకుని తిరుగు మొత్తం అందరికి, నేనే పరమ మూర్ఖుని అందరికీ చెప్పు. ఇంత కష్టపడి ఇంత రాజ్యం చేసినా ఏది సంపాదించుకోలేకపోయాను నా తీవ్రమైన ప్రయాణంలోకి అని అందరికీ చెప్పవయ్యా, నువ్వు నిజమైన మూర్ఖుడివి, నేను కాదు. సో ఎప్పుడైతే ఇలా చెప్పాడో రాజు ఒకసారి అర్థమవుతుంది, వీడిని మూర్ఖుడు అనుకున్నాడు కానీ వీడు మూర్ఖుడు కాదు, నీ నిజమైన మూర్ఖుడిని. యాక్చువల్గా ఆ మూర్ఖుడు నిజంగా మూర్ఖుడు కాదు, ఆయన ఒక సాధు. ఎప్పుడైతే ఆ రాజ్యంలో ఆయన అడుగుపెట్టినప్పుడు అక్కడ ఈ రాజు కేవలం తన ఇంద్రియ తృప్తి కోసమే చూస్తున్నాడు, తన తర్వాత జన్మ గురించి ఆలోచించట్లేదు అని చెప్పి తన పట్ల చాలా కరుణ కలిగి, తనకి ఏదో విధంగా డైరెక్ట్గా వెళ్ళి రాజుకి చెప్తే ఒప్పుకుంటాడా? తల శిరస్సు తీసేస్తాడు. సో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే రాజు మిగతా అన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ తన తర్వాత ఎక్కడికి వెళ్ళే తన డెస్టినేషన్ గురించి ఆలోచించట్లేదు. యథా రాజా తద్ద ప్రజలందరూ అలాగే ఉన్నారు కదండి, బొత్తిగా తర్వాత జన్మ గురించి ఆలోచించడం మానేస్తున్నారు. సో అందుకనే ఈ విధంగా తను వచ్చాడు, అవకాశం వచ్చింది, ఇప్పుడు చెప్పాడు. అప్పుడు చెప్తారనమాట, నువ్వు చేయాల్సింది ఏంటయ్యా? భక్తి. నీతో పాటు ఏమొస్తాయి? నీ పాప పుణ్యాలతో పాటు భక్తి శాశ్వతమైనది, అది నీతో వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను రక్షిస్తుంది, నేను ఏదైనా రక్షించగలదు అంటే అది భక్తి మాత్రమే. అందుకనే నేహా విక్రమ నా సోస్తి ఏమన్నాడు అక్కడ స్వామి? స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహత్వభయ. స్వల్పంగా ఈ భక్తిలో కొంతవరకు పురోగమించిన మహత్తరమైన భయాల నుంచి జీవుని రక్షిస్తుంది. మహత్తరమైన భయం ఏంటి? మానవ జన్మ పొందలేమో అన్న భయమే మహత్తరమైన భయం, అంతకంటే గొప్ప భయం లేదు జీవుడికి అసలు కదండి. అటువంటి భయం నుంచి అట్లీస్ట్ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎక్కడైతే ఆపం మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మనం ఈ భక్తి అనేది ఎటువంటి స్థితిలో ఉన్నాం అక్కడ మొదలు పెడితే ఈ రెంటల్ బాడీ అశాశ్వతమైన దేహం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఈ మూర్ఖత్వ జీవితం నుంచి, అజ్ఞానం నుంచి మనం జ్ఞానం సైడ్ వెళ్ళాలంటే ఎవరు చేయగలరు? ఉమజ్ఞానతి మీరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు మాత్రమే మనలో ఉన్న అజ్ఞాన అంధకార చీకటిని తొలగించి అజ్ఞాన చక్షువులిచ్చి మన జీవితంలో వెలుగును నింపుతాడు గురువు. అప్పుడు మనం ఆ గురువు యొక్క సహకారంతో ఆయన మనల్ని ఈ యొక్క శాశ్వతమైన దేహం నుంచి ఏ విధంగా మనం కార్యక్రమాలు చేస్తే శాశ్వతమైన దేహం పొందగలం, నిత్యంగా స్వామితో ఫేస్ టు ఫేస్ చూస్తూ ఆయన ఏ విధంగా సేవించగలం అది మనకి తెలుస్తుంది. యాక్చువల్గా గురువు ఆధ్వర్యంలో భక్తి అనేది ఎటువంటిది? అప్రెంటిస్ లెక్క. కంపెనీస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 6 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
దాన్ని అప్రెంటిస్ అంటారు. అది అయిన తర్వాత జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. సో గురువు దగ్గర ఇక్కడ మనం ట్రైనింగ్ అవుతున్నాం. ఎప్పుడైతే గురువు సక్సెస్ సాటిస్ఫైడ్ అయితే ఎస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్, గురువు సాటిస్ఫై అయిపోతే భగవంతుడు సాటిస్ఫై అవుతాడు. అప్రెంటిస్ క్లోజ్ అవుతుంది. అక్కడ డైరెక్ట్ గా సర్వీస్ లో ఎన్రోల్ అవ్వబడతాం కదండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సేవ చేయాల్సి ఉంటుంది. సో మరి భగవంతుడి యొక్క ఆవిర్భావం ఎటువంటిది, అంతర్ధానం ఎటువంటిది అని స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎలాగైతే సూర్యోదయ సూర్య అస్తమయం లాంటిది. ఇప్పుడు ఇక్కడ మనకి సూర్యోదయం అయింది, ఒకానొక ప్రదేశంలో ఈ రోజు సూర్యాస్తమయం అవుతూ ఉండవచ్చు. వాళ్ళు సూర్యాస్తమయం అయింది కదా, సూర్యుడు లేడు అంటానికి లేదు, ఎందుకంటే ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అంటే ఇక్కడ సూర్యాస్తమయం అయిందంటే ఇక్కడ సూర్యుడు లేడా, తన ఎగ్జిస్టెన్స్ లేదా? ఉంది, మన కంటికి గోచరం అవ్వట్లేదు మాత్రమే. అలాగే స్వామి ఇక్కడ వ్యక్తమవుతున్నాడు, ఇక్కడ ఆవిర్భవించాడు, ఇక్కడ అంతర్ధానం అయ్యాడు, ఇక్కడ లేడా స్వామి? లేదా, ఆయన గోలోక బృందావనం నిత్యంగా ఉన్నాడు, మన కంటికి ఇప్పుడు కనిపించే విధంగా లేడు. ఆయన అవ్యక్త స్థితిలో ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఈ అనంతమైన విశ్వాలు ఎక్కడో వేరే చోట ఇప్పుడు కృష్ణలీలో, చైతన్యలీలో, రామలీలో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి 500 సంవత్సరాల క్రితం చైతన్యలీల జరిగింది, ఇప్పుడు వేరే యూనివర్స్ లో ఇప్పుడు చైతన్యలీల జరుగుతూ ఉండవచ్చు. ఎప్పుడు కూడా ఎలాగైతే ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇంకో చోట సూర్యాస్తమం అవుతుంది, ఇంకో చోట సూర్యోదయం అవుతుంది కదండి. అలాగే భగవంతుడి యొక్క ఆవిర్భావ అంతర్ధానాలు అలాంటివి, సూర్యోదయ సూర్యాస్తమయం లాంటివి. మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మానవాతీతమైన కార్యాలు చేస్తాడు ఆయన. అలాంటి వాళ్ళు అటువంటివి చేయలేము. గోవర్ధన పర్వతం ఎత్తటం, సేతు మీద నిర్మించటం, సముద్రం మీద అది వంతెన నిర్మించటం, వామన భగవానుడు 2 పాదాలతో మొత్తం ఆక్యుపై చేయటం, పరశురాముడు అన్నిసార్లు ఆ విధంగా అంతమంది దుష్టులు రాక్షసులను సంహరించటం, ఇవన్నీ మానవాతీతమైన కార్యములు కదండి. దేవుడు చేయగలడు ఇవి. అంతేకాకుండా ఆయన ఎలా వస్తాడు, తన ఆధ్యాత్మిక ఎలా వచ్చాడు, ఆయన అవ్యయాత్మ, నాశనం కాని శరీరం కలవాడు. ఎలా ఆవిర్భవిస్తాడు? ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి, ఆత్మమాయ. అద్భుతమైన పదం ఇక్కడ, ఆత్మమాయ. తన అంతరంగక శక్తితో ఆయన ఆవిర్భవిస్తాడు. తన భౌతిక శక్తితో ఎప్పుడు ప్రభావితం కానే కాడు కదండి. సో మనలో ఎక్కడ ఉన్నాం? జీవుడు ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి వస్తాడో ఎవరి ఆధ్వర్యంలో ఉంటాడు? ఈ భౌతిక శక్తి యొక్క బహిరంగ శక్తి మహామాయ ఆధ్వర్యంలో మనం ఉంటాం. అందుకనే మహామాయ యొక్క శక్తి అంటే ప్రకృతి త్రిగుణాలు, వాటితో జీవుడిని ఆడిస్తూ ఉంటుంది కదండి. ఆవిడతో జీవుని ఆడిస్తూ ఉంటుంది. మనం ప్రకృతి ఆధ్వర్యంలో ఉన్నాం, భౌతిక ప్రకృతి ఆధ్వర్యంలో ఉన్నాం. కానీ స్వామి యొక్క ఆవిర్భావం ఇవన్నీ ఎలా ఉన్నాయి? తన యొక్క స్వశక్తి, అంతరంగిక శక్తి, యోగమాయ ఆధ్వర్యంలో ఈ లీలలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తేడా కదండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని మనం స్వామిని చక్కగా గనక ఆత్మభక్తో స్వామికి శుద్ధ భక్తి చేయగలిగితే ఈ స్వామి యొక్క ఆధ్యాత్మిక దేహం గురించి, స్వామి యొక్క ఆవిర్భావం గురించి, అంతర్ధానం గురించి మనం చక్కగా అర్థం చేసుకోగలం. సరే, అయితే స్వామి యొక్క దేహం గురించి చెప్పేశాడు ఆయన, స్వామి యొక్క ఆవిర్భావం గురించి చెప్పేశాడు, స్వామి యొక్క ఆవిర్భావ అంతర్ధానాలు ఎటువంటివని చెప్పేశాడు. సో ఆయన వచ్చినప్పుడు ఆత్మమాయ అంతరంగిక శక్తితో ఆవిర్భవిస్తాడు కదండి. భౌతిక శక్తితో ఎప్పుడు ఆయన బంధింపబడి ఉన్నాడు. ఆ భౌతిక ప్రకృతికి కూడా ఆయనే ఈశ్వరుడు, మాయాకి అధిపతి ఆయన కదండి. మనం మాయ యొక్క ఆధ్వర్యంలో ఉన్న ఆయన మాయ యొక్క అధిపతి కదండి. ఇది మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ మనకి 7-8 శ్లోకాల్లో సరే అయితే ఆయన ఆత్మమాయ అంతరంగిక శక్తితో ఆవిర్భవించినప్పుడు ఏం కార్యక్రమాలు చేస్తాడు కదండి అన్నది మనకి 7-8 శ్లోకాల్లో స్వామి చెప్తాడు. అవి మన స్వామి మాటలో తెలుసుకున్నాం. ఈ రోజు శ్లోకాల్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ. సో మళ్ళీ రేపు మనం కలుద్దామండి. స్వామి యొక్క యాక్టివిటీస్, స్వామి వచ్చి ఏం చేస్తాడు
అన్నది మనకి 7-8 శ్లోకాల్లో స్వామి మాటలో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చంద్ర శ్రీమద్ భగవద్ గీత की जय, శ్రీల ప్రభుపాద్ की जय, గురు మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ की. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ డివోటీస్.